మనందరికి తెలుసు, ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసుప్రభు యొద్దకు వచ్చినప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆ యవనస్తుడు అడిగాడు, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏం చేయాలి అని అంటే, యేసుప్రభు చెప్పిన కొన్ని మాటలను బట్టి అతను ఏమన్నాడు, ఇవి బాల్యం నుండే చేస్తున్నానంటే యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకున్న ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము, నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుందంటే ఆ యవనస్తుడు వ్యసనపడుచు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. మనందరికి వచ్చే సమస్య ఎక్కడంటే అక్కడే. ఈరోజు తెలంగాణలో అది కోట్ల రూపాయల ప్రాపర్టీ, మిషన్ భగీరథ కింద చెరువులు, కుంటలు, బావులు నింపుతూ ఉన్నాడు కేసీఆర్. 1 ఎకరా 50 లక్షలు. ఇంకా మీరే లెక్కేసుకోండి. రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునేటప్పుడు 50 లక్షలు ఇంటూ 30 ఎకరాలు దాన్ని వదిలిపెట్టి ఈ లోన్ స్టార్కి నెల్లూరుకు వచ్చి నెల్లూరు దోమల చేత కుట్టించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏమో వదిలేసుకున్నారో వచ్చి చెప్తున్నారు. కొంతమంది ఇంక వారి జీవితంలో ఏం వదులుకోలే ఇప్పుడు దాకా, ఏదో చాలా చేస్తున్నామని అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సవాలు మన మధ్యలో వాళ్ళు ఇచ్చిపోతున్నారు. దాని ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు. పాస్టర్ గారు ఏమనుకోవద్దు, నేను ఒక ఆయనతో నేను బాగా ఆలోచన చేశాను. నేను నెల్లూరులో పుట్టి పెరిగాను. సేమ్ మీరు అలాగా నేను ఇలాగా, నాకు కూడా ఈ క్రిస్టియానిటీకి ఏం సంబంధం లేదు. కానీ నెల్లూరులో ఉన్న దైవ సేవకులందరి సంగతి ఏదో కొద్దో గొప్ప తెలుసు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను ఇలా పిలవటం. నా మనస్ఫూర్తిగా నేను ఎవరిని పిలవటం ఎందుకనంటే, నేను కష్టపడి రాత్రింబగళ్ళు చదువుకొని ప్రార్థన చేసుకొని ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలని కోరుకుంటా. అందుకోసం వేరే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం, వాళ్ళ ప్రార్థన జీవితం ఎలాగుంది ఇవన్నీ ఆలోచన చేసి ఎవరినన్నా తీసుకురావాలంటే, నేను ఒక ఆయన్ని అడిగాను. నా మనసుకి నాకు ఎందుకో ఈ పాస్టర్లు అందరిని అలా ఆలోచన చేస్తే శ్రీధర్ శర్మ గారు నాకు జ్ఞాపకం వస్తున్నారు అన్నాను. మా అమ్మగారు కూడా మిమ్మల్ని చూస్తుంటారు. ఆమె లోన్ స్టార్కి వచ్చి ఆమె వద్దన్నా వెళ్తుంది, ఆడ కూర్చొని బయట కూర్చొని చూసి వచ్చేస్తుంటారు. మాటల్లో అప్పుడప్పుడు పలానా ఆయన బ్రాహ్మణ ఆయన అంటున్నాయన అని చెప్పింది. ఎందుకో మీరు నాకు అలాగా అనిపించారు. నేను ఇంకొక ఆయనకి చెప్తే, నీ అంత ఫైర్ ఉండదు ఆయన కాడ అన్నట్టు చెప్పాడు. అంటే ఆయన చర్చిలో కూర్చొని నిద్రపోయాడని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే సరిగా వినలా, వినిగానే ఉంటే ఎంత ఫైర్ ఉందనేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శామ్యుయల్ డే గారు ఎక్కడి నుంచో వచ్చి నెల్లూరు ప్రాంతంలో పరిచర్య చేస్తే, దేవుని బిడ్డ ఇదిగో అక్కడ ఒక సంఘం, ఆ సంఘ పరిచర్యలో ఇదిగో వీళ్ళు కూడా ఆ పరిచర్యలో, ఆ శామ్యుయల్ డే గారు వీళ్ళకి పరిచయం లేదు, కానీ శామ్యుయల్ డే గారి యొక్క ప్రార్థన తరతరాలలో అయ్యా దీవించబడాలని చేసిన ప్రార్థనలో దొరికినటువంటి ఆనిముత్యాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాసేపట్లో మనం వెళ్ళిపోతున్నాం కదా. దేవునికి స్తోత్రం. ప్రేమన దేవుని బిడ్డలారా, 30 ఎకరాలు వదిలి పెట్టేసి, వాస్తవంగా అయితే ఇదిగో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఇంత విలువైన ఆస్తిని, పేరు ప్రఖ్యాతుల్ని, చిన్న విషయం 4 దేవాలయాల్ని మెయింటైన్ చేస్తే చిన్న విషయమా మీరు చెప్పండి? 4 దేవాలయాల్ని మెయింటైన్ చేసే వాళ్ళకి ఎంత ధనం వస్తుంది, ఎంత కీర్తి ప్రతిష్ఠితులు. పూజారి గారు ఆయన వెళ్తుంటేనే, ఆయన అడుగు పెడితేనే 5,116 అదే 10,116. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా అది పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే కర్మ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే అయ్యగారు వస్తున్నాడు అంటే, అలాంటి దాన్ని అంతటిని వదులుకొని ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కొరకు వచ్చి ఇక్కడ సాక్ష్యంతో ఆయన నిలబడి చెప్తుంటే, ఇలాంటి దైవజనుల యొక్క త్యాగం ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకో దేవుడు చాలా కాలానికి నాకు ఒక మంచి ఆలోచన ఇచ్చి ఈ విధంగా మీ అందరి ముందు ఈ సువార్త ప్రకటించడానికి, ఒక మంచి సాక్ష్యం వినటానికి దేవుడు కృప చూపించాడు. అందుకనే ముందుగానే ఈ వాక్యం చెప్పకముందుగానే నేను బాబుకి చెప్పాను,
పాస్టర్ గారు పాస్టమ్ గారు వచ్చారు, మరి రాక వచ్చారు, అసలు పరిచయం కూడా లేదు, పేర్లు వింటమే. కాబట్టి ఎందుకో నా మనసు కనిపిస్తుంది, అయినా కొద్దిగా అటు పోయేసి ఏదన్నా తీసుకురా వాళ్ళకి కొద్దిగా మనం సన్మానం చేద్దామని. కాకపోతే నా పూలదండలు అవన్నీ వేయటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఒక చిన్న సన్మానం. బాబు నాయన తీసుకురా నాయన. పాస్టమ్ గారు దయచేసి మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.